హలో అండి, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అద్విత ఆల్ ఇన్ వన్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మేమైతే చాలా బాగున్నాము. సో ఏంటి పొద్దున్నే అక్క ఏదో దంచుతుంది అనుకుంటున్నారా? ఎర్రగడ్డ కారం ఫ్రెండ్స్. మా సైడ్ ఎర్రగడ్డ కారం అని అంటారు. సో ఒక్కొక్క ఏరియాలో ఒక్కో రకం పిలుస్తుంటారు, ఉల్లిపాయ కారం అని చెప్పి. సో మా ఆయనకి మార్నింగ్ క్యారీ అనేది చేయాలని చెప్పి ఉదయాన్నే లేయంగానే అన్నం అనేది పొయ్యిన పెట్టేసి ఇక్కడ పచ్చడి అనేది దంచాను. అది తిరువాత పెట్టేస్తున్నాను. సో ఉల్లిపాయ కారం ఏం లేదు ఫ్రెండ్స్. వట్టి మిరపకాయలు, కొంచెం ఉప్పు, ఒక 5-6 ఎర్రగడ్డలు, అంతే. ఇంకా అంతకుమించి ఏం లేదు. అవి రోట్లో వేసి దంచామంటే కొంచెం టేస్ట్ అనేది ఉంటుంది. ఇలా కొంచెం పోపు అనేది పెట్టేసి ఆయిల్లో కొంచెం కారం అనేది మగ్గించామంటే అంటే అంత కారం పచ్చిగా అనిపించకుండా కొంచెం బాగుంటుంది. సో మనకి జ్వరం వచ్చినప్పుడు అలా మనకి ఏదైనా కారంగా తినాలి అనుకున్నప్పుడు ఉడుకుడక అన్నంలోకి ఈ ఉల్లిపాయ కారం వేసుకొని తింటే బాగుంటుంది. సో కూరగాయలు ఏమీ లేవు, గుడ్లు ఉన్నాయి. నేను గుడ్లు చేస్తానంటే మా ఆయన వద్దన్నాడు. సో మా ఆయనకి హాలిడేస్ అయినా కూడా స్కూల్ అయితే ఉంది ఫ్రెండ్స్. 5వ తేదీ వరకు ఉంటుంది అంటున్నారు. 5వ తేదీ తర్వాత కూడా పొడిగిస్తారో, మరి 5వ తేదీ నుంచి హాలిడేస్ ఇస్తారో తెలీదు. సో ఇక్కడైతే క్యారీ అనేది చేసేసాను నేను, అన్నము అలాగే ఉల్లిపాయ కారము. సో ఇక్కడైతే ఇంకా బయట మేము మంచాలు వేసుకున్నాము. నైట్ అంతా మేము బయటే పడుకుంటున్నాము. అసలు ఇంట్లో పడుకోలేకపోతున్నాము ఈ రేకుల షాక్కి. సో కూలర్ ఉన్నా ఏమున్నా ఎందుకో ఇంట్లో పడుకోవాలనిపించట్లేదు. సో అందుకని చెప్పి ఇక్కడ బయట పడుకున్నాము. ఆ దోమతెరలో నేను, లడ్డు, ఈ పక్క మా ఆయన పడుకుంటాము. సో ఎండల కాలం వచ్చిందంటే చాలా వరకు పల్లెటూరులో నడి రోడ్డు ఉంటుంది కదా, వీధుల్లో రోడ్లు. సో ఆ రోడ్లపైనే పడుకుంటూ ఉంటారు. అప్పుడే గొడవలు మామూలుగా ఉండవు ఫ్రెండ్స్. ఎందుకంటే స్కూటర్లు ఉన్నవాళ్ళు, ఆటోలు ఉన్నవాళ్ళు వెళ్తూ ఉంటారు కదా. కొంతమంది ముసలోళ్ళు ఏం చేస్తారంటే 8కే బయట మంచాలు వేసుకొని పడుకుంటూ ఉంటారు. అలాంటి టైంలో గొడవలు మామూలుగా జరగవు. సో అప్పుడు ఇంకా ఆ గొడవలకి మేము అందరూ బయట పడుకుంటారు కదా. సో కొంచెం గట్టిగా అరుపులు వినిపించిన అయ్యో ఎవరో గొడవలు పడుతున్నారని పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటారు. సో ఎండల కాలం మాత్రమే చూడగలం ఇలాంటివన్నీ కూడా ఎక్కువ. ఇక్కడైతే నేను దోమతెర అనేది దాన్ని మడిచి పక్కన పెట్టేసి ఇక్కడ బొంతలన్నీ కూడా మడత వేసి లోపల వేసేస్తున్నాను. సో నిజంగా చెప్తున్నాను ఫ్రెండ్స్, ఒక ఎండల కాలం పల్లెటూరులో ఎంత చూడాలంటే అంత చూడొచ్చు. అంటే చాలా బాగుంటుంది, ఒక పీస్ఫుల్గా ఉంటుంది. నాకు నైట్ టైము బయట కానీ లేకపోతే ఇలా పైన మిద్దెల పైన పడుకుంటూ ఉంటాము. సో అలా పడుకోవడం అంటే నాకు చాలా ఇష్టము. చాలా ప్రశాంతంగా ఉంటుంది. అది కాకుండా ఎలాంటి ఫ్యాన్లు కానీ కూలర్లు కానీ ఏమీ లేకుండా ఒక న్యాచురల్గా గాలి వస్తుంది. సో ఆ గాలిలో పడుకోవటం అంటే దానికి నిజంగా అదృష్టం ఉండాలి. సిటీస్లో ఇవి ఎలాగో చూడలేము, అసలు అవకాశం కూడా ఉండదు. కానీ పల్లెటూరులో మాత్రం ఎండల కాలం మనం ఎక్కడ కావాలంటే అక్కడ పడుకోవచ్చు. అంత ప్రశాంతత ఉంటుంది. ఇప్పుడు కాలంలో దొంగతనాలు అవి ఇవి జరగటం వల్ల కొంచెం అనేది భయంగా ఉంటుంది. కానీ ఇంకో విషయం ఏంటంటే ఒక రూమర్ ఇప్పుడే క్రియేట్ అవుతుంది. ఏంటంటే మా చిన్నప్పుడు అనేవాళ్ళు చిన్నపిల్లల్ని ఎత్తుకొని వెళ్ళడానికి వచ్చేవాళ్ళు, అంటే దొంగతనంకి కిడ్నాప్ అంటారు కదా. సో ఆ కిడ్నాప్ చేయడానికి పిల్లల్ని వస్తున్నారు, జాగ్రత్తగా ఉండండి. అలాగే గొంతులు కోసే వాళ్ళు వస్తున్నారు, అంటే చంపడానికి పెద్దవాళ్ళని కానీ చిన్నవాళ్ళని కానీ
అలా అని రూమర్స్ అనేటివి క్రియేట్ అయిపోయేవి. చిన్నప్పుడు కదా భయపడే వాళ్ళము. అదే కాకుండా చీకట్లో కొందరు అడుక్కోవడానికి వస్తూ ఉంటారు. వాళ్ళని ఏదో అంటారు, బుడబుడకలలో ఏదో సంథింగ్, నాకు తెలియదు ఫ్రెండ్స్. దయచేసి నేను ఈ వర్డ్ అన్నాను, ఎవరికైనా హర్ట్ అయ్యి ఉంటే క్షమించండి, నాకు తెలియదు వాళ్ళు ఎవరు అన్నది. సో వాళ్ళు వచ్చినప్పుడు కూడా చిన్నపిల్లలప్పుడు భయపడే వాళ్ళము. నేను చిన్నపిల్లప్పుడు మా అవ్వ వాళ్ళ ఊర్లో ఉన్నాను, కర్ణగిరి తెలుసు కదా చాలామందికి. సో అక్కడ ఉన్నాను అనమాట. అక్కడికి వచ్చేవాళ్ళు. సో భయపడి చచ్చేదాన్ని నేను. మా అవ్వ దగ్గర పడుకునేదాన్ని, చాలా భయపడేదాన్ని. అలా చిన్నతనం గడిచిపోయింది. కానీ ఇప్పుడు పెద్ద పెద్ద కష్టాలు వచ్చినా, పెద్ద పెద్ద మనల్ని చంపడానికి ఎవరో వస్తున్నారన్నా కూడా అంత భయం అనిపించట్లేదు. ఎందుకంటే మన లైఫ్లో నాకైతే ఇప్పుడు 30 ఇయర్స్ ఉంటాయి. ఈ 30 ఇయర్స్లో మనం అంతో ఇంతో ఏదో ఒక సిచ్యువేషన్ అనేది ఫేస్ చేస్తుంటాం కాబట్టి అంత దేనికి భయపడాలనిపించదు. కానీ చిన్నపిల్లలు అయితే మాత్రం చాలా భయపడేవాళ్ళు. ఇప్పటికైతే ఇంకా మా ఊళ్ళో ఎలాంటి రూమర్స్ అయితే క్రియేట్ అవ్వలేదు. మేబీ ఇంకా కొన్ని రోజులకి ఏమన్నా అవుతుందేమో తెలియదు. ఇక్కడైతే నేను అన్నీ ఎత్తిపెట్టేసి చెత్త అనేది ఊడుస్తున్నాను. సో ఇక్కడ రోజు నీళ్ళు పడుతూనే ఉంటాం ఫ్రెండ్స్ ఈ బండలకి. అయినా కూడా ఎంత గలీజ్గా ఉంటాయంటే దీనికి అంతా కారణం లడ్డూనే. ఏంటంటే ఎప్పుడు బురదలోనే ఆడుతూ ఉంటాడు వాడు, అదే కాళ్ళతో వస్తాడు. సో మా ఆయన కూడా అంతే, చిన్నపిల్లాడి కంటే అద్దుమానము. ఎంత చెప్పినా వినడు. నేను ఎంత నీట్గా పెట్టినా మళ్ళీ అదే కాళ్ళతో వస్తూ ఉంటాడు. నేను పర్టికులర్గా అంత నీట్గా పెట్టాను, కానీ నాకు నచ్చినంతలో, నాకు ఓపిక ఉన్నంతలో కొంచెం నీట్గా అయితే పెట్టుకుంటాను ఫ్రెండ్స్ ఇల్లు అనేది. ఇంకా ఈ మధ్య ట్యూషన్ కూడా వెళ్ళట్లేదు కాబట్టి ఇంకా పర్వాలేదు, చాలా ప్రశాంతంగా నా ఇంటిని నేను చూసుకుంటున్నాను. ఇక్కడైతే చెత్త ఊడ్చడం అయిపోయింది. ఇంకా లడ్డూకి పాలు కాచాలి ఫ్రెండ్స్. నా డైలీ రొటీన్ అయితే ఇలాగే ఉంటుంది మార్నింగ్ టైంలో. సో వీలైనంత వరకు ఈ పనులన్నీ అయిపోయిన తర్వాత అప్పుడప్పుడు మిషన్ కుడుతూ ఉంటాను, బట్టలు ఎక్కువ ఉన్నాయి అనుకున్నప్పుడు. సో ఇక్కడైతే నేను మార్నింగ్ పాలు పోపించుకొచ్చుకుంటాము. సో అవే మార్నింగ్ ఇస్తాను, అలాగే ఈవినింగ్ కూడా ఇస్తాను. లడ్డు మార్నింగ్ ఈవినింగ్ 2 పూటల పాలు అనేది ఖచ్చితంగా తాగుతాడు. సో అట్లీస్ట్ ఒక గ్లాస్ అయినా వాడు పాలు తాగుతాడు ఫ్రెండ్స్. వాడికి అలవాటు అయిపోయింది అలాగా. ఏం తిండి తిన్నా ఏమున్నా ఖచ్చితంగా పాలమ్మ అంటాడు. సో అందుకని చెప్పి వాడికి నేను పాలు అనేది ఇస్తాను. ఇక్కడైతే పాలు అనేది కాగాయి. సో చక్కెర అయిపోయింది ఫ్రెండ్స్, షుగర్ అంటారు కదా, అది అయిపోయింది. ఇక్కడ మామూలుగా చిల్లర అంగళ్ళు ఉంటాయి కదా పల్లెటూర్లలో, అక్కడికి వెళ్ళి నేను తీసుకొని వచ్చాను. ప్రతి దగ్గర కాంపిటీషనే. అంటే ఇక్కడ ఆల్రెడీ ఒక ఆమె అంగడి అనేది పెట్టింది, నాకు వరుసకి మేనత్తనే ఆమె. సో ఆమెకు ఫుల్ ఆపోజిట్లో వేరే వాళ్ళు అంగడి అనేది పెట్టారు. మొత్తం 2-3 వీధులు ఉంటే ఆ వీధులలో ఒక్కొక్క వీధికి ఒక్కొక్క అంగడి అన్నట్లు. ఒక్కో వీధిలో అయితే 2-3 అంగళ్ళు కూడా ఉన్నాయి. సో అలా పెట్టేశారు. ఆమె భర్త లేని ఆవిడ ఫ్రెండ్స్, పాపం అదే పని, అంటే అంగడి మీదే బ్రతుకుతోంది. ఆమెకి కాంపిటీషన్గా వయసులో ఉన్న వాళ్ళే పెట్టేశారు. సో దానికి ఈ మధ్య అంటే తన అంగడి అనేది కొంచెం డల్ అయిందని చాలా బాధపడుతూ ఉంటుంది. సో అంటే మనం బ్రతికితే బ్రతకనిచ్చే వాళ్ళకంటే మనల్ని చెడగొట్టే వాళ్ళే ఎక్కువ అనేది ఒక్కోసారి అనిపిస్తుంది. కానీ ఎవరి బిజినెస్ వాళ్ళది, ఎవరి వ్యాపారం వాళ్ళది, ఎవరి మైండ్ సెట్ వాళ్ళది, వాళ్ళని మనం మార్చలేము. సో అది వాళ్ళ ఇంకితానికే వదిలేస్తున్నాము. ఇప్పుడు మా ఊర్లో అంటే మా సరౌండింగ్లో ఎక్కడ కూడా చీరలు కానీ, అంటే చిన్న చిన్న చీరల బిజినెస్ ఇంట్లోనే పెట్టి చేసేవాళ్ళు అలా ఉంటారు కదా. సో అలాంటి వాళ్ళు ఎవరూ లేరు. ఈ వయసులో ఉన్న వాళ్ళు అలాంటివి ఏమైనా పెడితే మంచిది కదా, కానీ అలాంటివి ఏం ఆలోచించరు. అవతల వాడు ఏది పెట్టాడో యువతల నేను అదే పెట్టి వాడిని నాశనం చేద్దామనే ఆలోచనతో ఉంటారు తప్ప నేను వేరే ఏమైనా ఎందుకు చేయకూడదు అనే ఆలోచన మాత్రం అస్సలు చేయరు. సో ఇదైతే ఒక రకంగా మనం నమ్మకపోయినా ఇది నిజంగా ఫ్యాక్ట్ ఫ్రెండ్స్, నిజం ఇది. సో ఇక్కడైతే లడ్డూకి అయితే పాలు కాచి ఇచ్చేసాను. నేను కూడా టీ తాగుదాం అనుకుంటే వాడితో పాటు కూర్చుంటే టీ కాదు కదా, అసలు ఏమీ చేయలేము. నన్ను సరిగా నేను ఏదైనా తిందాము అనుకునే టైంకే ఇంకా అల్లరి చేస్తాడు లడ్డు అయితే. ఈ మధ్య మామూలుగా అయితే ఇది వరకు 8:30 వరకు పడుకునేవాడు మార్నింగ్ టైంలో. ఇప్పుడు ఏమవుతుందంటే బయటనే కదా, ఈవినింగ్ 6, 6:30, 7 లోపు పడుకుంటాడు.
మార్నింగ్ 5కి 5:30కి 6కి అట్లా లేచేస్తున్నాడు. అని వాడి వల్లే మేము తొందరగా లేయాల్సి వస్తుంది. అది కాకుండా మా ఆయన కొంచెం తను వెయిట్ అనేది చాలా పెరిగాడు. చేతులు కాళ్ళు ఇలా ఏమీ లేదు ఫ్రెండ్స్. అంటే వెయిట్ అంటే మొత్తం అన్నీ కూడా లావ్ అవుతాయి, బట్ మా ఆయనకి పొట్ట మాత్రమే లావ్ అయింది. సో దానికోసం అని చెప్పి తను మార్నింగ్లో కొంచెం చిన్నగా వర్కౌట్స్ అనేటివి చేస్తూ ఉన్నాడు. వీడు ఆయన ఏదైనా వంగి ఏదైనా చేస్తూ ఉంటాడు కదా, సో అప్పుడు వెళ్ళి ఆయన మీద ఎక్కడము ఇలా చేస్తూ ఉంటాడు. అంటే తను లేచాడంటే వీడు వెంటనే లేస్తాడు. అందరూ పిల్లలు అమ్మ లేస్తే లేస్తారు, బట్ వీడంతా ఫుల్ ఆపోజిట్ అనమాట. వాళ్ళ నాన్న లేచాడంటే ఇంకా వీడు అస్సలు పడుకోడు ఫ్రెండ్స్. లడ్డు అయితే ఫుల్ ఆపోజిట్, నాకు బాగా అర్థమవుతుంది. నన్ను అస్సలు పట్టించుకోడు, అందరూ అదే అంటుంటారు. ఇక్కడైతే నేను టీ తాగేసి ఇంట్లో అనేది చెత్త ఊడుస్తున్నాను. సో ఎంత ఊడ్చినా కూడా ఏదో ఒకటి, అంటే లడ్డుకి ఏదైనా తినడానికి ఇస్తాం కదా, అది వాడు తినడం కంటే ఇల్లంతా చల్లడం ఎక్కువ అవుతుంది. సో ఇప్పుడు బెడ్ పైన కింద మొత్తం అంతా ఇంకా వాడికి ఎలా కావాలంటే అలా అంతా కింద వేసేస్తూ ఉంటాడు. సో ఎంత కొట్టినా అది ఆ క్షణానికి మాత్రమే, మళ్ళీ నెక్స్ట్ అది రిపీట్ చేస్తూనే ఉంటాడు. సో ఇంకా చిన్నపిల్లలు మనం ఏం చేయలేము. చూడండి, ఏమైనా సైలెంట్గా ఉన్నాడా, వాడు దాంట్లో ఏవో వాడికి తినడానికి ఉంటే అవి తీసుకొని బయటికి వెళ్ళిపోతున్నాడు. ఎవరైనా ఒకవేళ వాడికి నచ్చలేదు, అవి మనం తిందాంలే అనుకునేలోపు నాయి అని తీసుకెళ్ళిపోతాడు. సో అలాంటోడు లడ్డునే కాదు, బేసిక్గా అందరు పిల్లలు అలాగే ఉంటారు అనుకుంటాను. నాకైతే తెలియదు ఫ్రెండ్స్. చాలా వరకు పిల్లల్ని నేను చూసిన వాళ్ళలో కొంతమంది అలాగే ఉంటారు. ఇక్కడ నేను చెత్త ఊడుస్తున్నాను కదా, సో ఇది అనేది వీడియో తీస్తుంటే మా ఆయన ఏమంటున్నాడంటే, సో ఎప్పుడు ఇవే అయితే ఏం చూస్తారు, అసలు నీకు అవసరమా ఇవి, ఈ చెత్త ఊడ్చడం, ఇలాంటి చెత్త పని అంత అవసరమా అని అంటున్నాడు. సో మనం చేసే పని చూపించుకోవడం తప్పేం లేదు, వ్లాగ్స్ అంటే ఇవే కదా. సో అది నేను మా ఆయనతో గొడవ పడుతున్నాను. సరే నీ ఇష్టం, ఏమన్నా చేసుకో అని వెళ్ళిపోతున్నాడు. మా ఆయనకైతే నేను ఇలా యూట్యూబ్ ఛానల్ అనేది క్రియేట్ చేయడం అయితే అస్సలు ఇష్టం లేదు. సో నా దేవుని దయ వల్ల నాకు మానిటైజేషన్ అయ్యింది కాబట్టి సో నేను వీడియోస్ చేస్తుంటే తను ఏమనట్లేదు ఫ్రెండ్స్. నిజంగా తను ఎలాంటి వ్యక్తి అంటే, నేను ఏదైనా పబ్లిక్లోకి వెళ్తాను, ఏదైనా పని చేస్తానంటే వద్దు, అస్సలు వద్దు అనే రకము. అంటే వీళ్ళు ఏదైనా తప్పు కామెంట్స్ చేస్తారని అంతే. నేను తన గురించి అయితే తప్పుగా అయితే చెప్పట్లేదు. సో అది ఒకటి అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ మా ఆయన అయితే స్కూల్కి అనేది రెడీ అయిపోయాడు. సో వెళ్తున్నాడు ఇప్పుడు. క్యారీ కట్టేసుకొని ఇంకా నైటే ఫ్రెండ్స్ తన ఇంటికి వచ్చేది. లడ్డు క్యారీ తీసేయి. ఏంది యాది నీది? లడ్డు దోచి. మా ఆయన వెళ్ళిపోయిన తర్వాత లడ్డుకి స్నానం చేపించేసి వాడికి ముందే దోశ అనేది తినిపించేసాను నేను పాలు తాగిన తర్వాత. సో నేను కూడా తినేసి ఇక్కడ మిషన్ అనేది కుడదామని చెప్పి శారీ అనేది బయటకు తీసాను. ఇది నాదే శారీ, ఇది వరకు ఒకసారి చూపించాను నేను. దీనికి మీషోలో బ్లౌజ్ అనేది తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ కనిపిస్తుంది కదా, అది వచ్చేసి కట్టు చెంగు అనమాట. నేను ఇది వరకు ఏం చేశానంటే, పాస్ట్లో ఒక 6, 7, 8 ఇయర్స్ అయ్యిండొచ్చు మేబీ, నాకు గుర్తున్నంత వరకు. సో వేరే వాళ్ళది పాపం వాళ్ళ శారీ నేనే గబ్బు చేశాను. ఎందుకంటే 2 కూడా బ్లౌజ్ పీసెస్ అనుకొని చెప్పి 2 కట్ చేశాను ఫ్రెండ్స్. ప్లెయిన్ పార్ట్ అనేది మనకి కట్టు చెంగులాగా అది ఉంటుంది. సో మనం అది బ్లౌజ్ పీస్ అనుకొని కట్ చేస్తూ ఉంటాము. సో అది కరెక్ట్ కాదు. ఎవరైనా సరే కొత్తగా అంటే టైలరింగ్ నేర్చుకున్న వాళ్ళు కానీ ఇలా బ్లౌజ్ పీసెస్ అనుకొని కట్ చేసుకోవడం మాత్రం కట్ చేసుకోవద్దండి. శారీ అనేది తక్కువ అవుతుంది. నేను అందుకే ఇప్పుడు మళ్ళీ వీడియో అనేది తీస్తున్నాను. లేకపోతే ఈ శారీ ఆల్రెడీ చూపించేశాను కదా, మళ్ళీ ఎందుకు అన్నట్టు అనుకున్నాను. కానీ కొంతమందికైనా తెలుస్తుంది కదా అన్నట్టు ఇక్కడ చూపిస్తున్నాను నేను. ఇక్కడ బ్లౌజ్ పీస్ అనేది కట్ చేస్తున్నాను. కట్ చేసిన తర్వాత బ్లౌజ్ పీస్
అనేది చూపిస్తా చూడండి. ఏంటంటే సేమ్ శారీ ఏ కలర్ ఉందో అదే కలరు బ్లౌజ్ పీస్ అనేది వచ్చింది. సో గ్రీన్ కలర్ అయి ఉంటే బాగుండేది, ఎందుకంటే అంచు అంటే బార్డర్ అనేది గ్రీన్ కలర్లోనే ఉంది, పట్టు అంతా మొత్తం కూడా. సో లైట్గా అది గ్రీన్, ఫుల్ ఆపోజిట్ గ్రీన్. సో గ్రీన్ బ్లౌజ్ అయి ఉంటే బాగుండేది. నేను అందుకని చెప్పి ఈ బ్లౌజ్ పీస్ అనేది పక్కన పడేసి వేరే మీషోలో ఒక బ్లౌజ్ పీస్ అనేది ఆర్డర్ పెట్టాను. సో అది లాస్ట్లో చూపిస్తా చూడండి. నాకైతే ఈ శారీకి ఆ బ్లౌజ్ పీస్కి చాలా బాగా నచ్చింది. నాకు అది కుట్టుకోవడం కూడా నా సైజ్ కాబట్టి నాకు చాలా బాగా సెట్ అయింది కూడా. ఇంకా శారీ ఎలా ఉందో ఏంటో నాకు తెలియదు, ఎందుకంటే నేను కూడా నల్లగానే ఉంటాను. సో ఈ శారీ కూడా కొంచెం మబ్బుగానే ఉంది. ఇంకా చూసేవాళ్ళు మీరే చెప్పాలి శారీ అండ్ బ్లౌజ్ ఎలా ఉంది ఏంటన్నది. ఇక్కడైతే ఇంకా శారీకి ఫాల్ వేద్దామని చెప్పి ఇంకా మిషన్ ఎక్కాను. నా దగ్గర అయితే మోటార్ లేదు ఫ్రెండ్స్, నేను ఏమున్నా కాళ్ళతో కుట్టాల్సిందే. మోటార్ తెచ్చుకుందామని అనుకుంటూనే ఉన్నాను, అది వెనక్కి వెళ్ళిపోతుంది. ఒక జిగ్జాగ్ మిషను అలాగే మోటార్ తీసుకొచ్చుకుందాంలే అన్నట్టు ఆలోచిస్తున్నాను. బట్ మా ఆయన ఏమంటున్నాడంటే, నువ్వు ఊరికే వాళ్ళకి బట్టలు అయితే కుడుతున్నావు కానీ ఒక్కరు కూడా ₹1 ఇవ్వకుండా ఉన్నారు, అలాంటప్పుడు నీకు మిషన్ తెచ్చి కూడా వేస్టే అన్నట్లు అంటున్నాడు. సో అందుకే అది కూడా నిజమే అనిపిస్తుంది, ఎందుకంటే అస్సలు డబ్బులు ఇవ్వరు. ఒక అమ్మాయి రీసెంట్గా నేను లంగా జాకెట్లు కుట్టానని చెప్పి షార్ట్ వీడియోస్ చేశాను, ఒకసారి కావాలంటే చెక్ చేయండి. తను తీసుకెళ్ళింది టోటల్ అమౌంట్ వచ్చేసి 1600 పైనే అయిపోయింది. తను ఏం చెప్పిందంటే, నేను ఈవినింగ్ ఫోన్పే చేస్తాను అని తీసుకెళ్ళింది. అస్సలు ఇప్పుడు ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు. 2 days గ్యాప్ లేకుండా ఫోన్ చేశాను. చేసిన 3rd డేకి మార్నింగ్ టైంలో ఎత్తింది, తను ఫోన్ ఎత్తింది. తన పిల్లాడికి అంటే తన కొడుక్కి ఇచ్చిందనమాట. వాడు ఏం చెప్తున్నాడంటే, మా అమ్మ 300 వేసిందంట, మిగతా అమౌంట్ అంటే వాళ్ళు ఈ ఊరే, కాకపోతే వాళ్ళ అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళిపోయింది ఆ పాప. మా అమ్మ వాళ్ళు వచ్చిన తర్వాత ఇస్తారంట అని చెప్పి ఆ అబ్బాయి చెప్పాడు. అట్లీస్ట్ ఆ అమ్మాయి ఫోన్ తీసుకొని ఇది విషయం అని చెప్పడానికి కూడా ఇష్టపడట్లేదు. పైగా తను తీసుకెళ్ళేటప్పుడు నా మీద నమ్మకం లేదా అనింది. సో ఒక్క మాటకి నేనేమి ఈ అమ్మాయి ఊరమ్మాయి కదా ఎక్కడికి వెళ్తుందిలే అన్నట్టు ఇచ్చేసాను. సో మా ఆయన లైనింగ్లకి అన్నిటికీ తనే డబ్బు పెట్టుకొని అవన్నీ తీసుకొచ్చాడు. నేను తర్వాత ఇస్తానని చెప్తే ఇంకా ఇవ్వలేదని చెప్పి తను కూడా. మా పరిస్థితి ఏంటంటే, నెల ఆఖరి వచ్చేసరికి మా దగ్గర ₹1 కూడా ఉండదు ఫ్రెండ్స్, అలా అయిపోతుంది పరిస్థితి. అది కాకుండా ఈ మధ్య రీసెంట్ టైమ్స్లో మాకు డబ్బు అనేది చాలా ఎక్కువ ఖర్చు అయిపోయింది. సో అందుకు అట్లీస్ట్ 500 ఉన్నా మాకు ఏదో ఒక దానికి వస్తుంది అన్నట్టు ఏది డబ్బులని నన్ను అడిగాడు. అమ్మాయి ఇవ్వలేదని చెప్తే పాపం తను కూడా తిడుతున్నాను. తను తిట్టడం తప్పని చెప్పట్లేదు, కానీ ఇలా కస్టమర్స్ ఇంత దారుణంగా ఉండడం మాత్రం ఖచ్చితంగా తప్పే. అవతల వాళ్ళ ఫ్యామిలీస్ కూడా ఎలా ఉన్నాయి ఏంటనేది కూడా ఆలోచించాలి. మీ సుఖం మీ ఆలోచన మీరు చూసుకొని వెళ్ళిపోతే యువతల ఉన్న వాళ్ళు ఏమైపోతారు ఫ్రెండ్స్, అది కూడా ఆలోచించండి. ఇక్కడ ఫైనల్గా అయితే నా శారీ అలాగే బ్లౌజ్ 2 స్టిచ్ చేసి, ఈ శారీ బ్లౌజ్ ఎలా ఉన్నాయి అలాగే ఈ బ్లాగ్ ఎలా ఉంది అన్నది నాకు గుడ్ అయినా బ్యాడ్ అయినా ఖచ్చితంగా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.